అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం భారత పారిశ్రామిక రంగంలో భాగంగా అతి పురాతన పెద్ద పరిశ్రమల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో పురాతన పరిశ్రమలు 4 రకాల పరిశ్రమలు ఉన్నాయి. 4 రకాల పరిశ్రమల్లో మొట్టమొదటిది వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ. అండి, భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమలు 4 ఉన్నాయి. 4ట్లో మొదటిది వస్త్ర పరిశ్రమ, రెండోది జనపనార పరిశ్రమ, మూడోది పంచదార పరిశ్రమ, 4వది ఇనుము ఉక్కు పరిశ్రమ. ముందుగా మనం వస్త్ర పరిశ్రమ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్త్ర పరిశ్రమ అండి, వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, జౌలి పరిశ్రమ అని కూడా పిలుస్తారు. మనం ఈ పరిశ్రమ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండి, భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ చేనేత పరిశ్రమ. భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ చేనేత పరిశ్రమ. భారతదేశంలో అతి పురాతనమైన పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. దీన్నే టెక్స్టైల్ ఇండస్ట్రీగా పిలుస్తారు. మరొకసారి గమనించండి, భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ చేనేత పరిశ్రమ. భారత్లో అతి పురాతనమైన పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమగా చెప్పొచ్చు. ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి వస్త్ర పరిశ్రమను 1818వ సంవత్సరంలో కలకత్తా నగరంలో ఫోర్ట్ గ్లాస్టర్ మిల్లుగా స్థాపించటం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి వస్త్ర మిల్లు. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1818వ సంవత్సరంలో కలకత్తా నగరంలో మొట్టమొదటి వస్త్ర మిల్లుని ఫోర్ట్ గ్లాస్టర్ మిల్లుగా స్థాపించడం జరిగింది. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక వస్త్ర మిల్లుని 1854వ సంవత్సరంలో బొంబాయిలో బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్లుగా స్థాపించారు. మరొకసారి గమనిద్దాం, భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక వస్త్ర మిల్లుని 1854వ సంవత్సరంలో బొంబాయిలో బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్లుగా స్థాపించడం జరిగింది. అక్కడ నుండి ఇక ఇప్పటి వరకు కూడా అనేక రకాల ఆధునిక వస్త్ర పరిశ్రమలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పరిశ్రమలుగా పనిచేస్తూ వస్తున్నాయి. ఇక మరిన్ని అంశాలను వస్త్ర పరిశ్రమలకు సంబంధించి రెగ్యులర్ క్లాసులో తెలుసుకుందాం. ఈ బేసిక్ అంశాల్లో మరొకటి వచ్చేసి ఏంటి అని అంటే జనపనార పరిశ్రమ. మీ అందరికీ తెలుసండి, జనపనార పరిశ్రమ జూట్ ఇండస్ట్రీ అని చెప్పేసి అని పిలుస్తారు. అండి, జనపనార పరిశ్రమల్లో ముఖ్యంగా జనుముతోటి అనేక రకాలుగా జూటు ఉత్పత్తులను, జనుము ఉత్పత్తులను, జనుము వస్తువులను తయారు చేయటం జరుగుతూ ఉంది. భారతదేశంలో మొట్టమొదటి జనపనార పరిశ్రమను 1859వ సంవత్సరంలో బెంగాల్లోని రిస్రా వద్ద స్థాపించారు. బెంగాల్లోని రిస్రా వద్ద స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి జనపనార పరిశ్రమను 1859వ సంవత్సరంలో బెంగాల్లోని రిస్రా వద్ద స్థాపించడం జరిగింది. ఇది తొలి జనపనార పరిశ్రమ. బ్రిటిష్ వారు తమ యొక్క వ్యాపార అవసరాల కోసం, వ్యాపార ఉద్దేశంతో, లాభాల ఉద్దేశంతో జనపనార పరిశ్రమను స్థాపించడం జరిగింది. ఈ జనపనార పరిశ్రమ భారతదేశంలో ముఖ్యంగా అనేక రకాలుగా ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. ముఖ్యంగా జనుము నుండి జనపనార పరిశ్రమల్లో జనుము ఉత్పత్తులను తయారు చేయటం జరుగుతూ ఉంది. ఇక మరొక పరిశ్రమ గురించి మనం తెలుసుకుందాం, పంచదార పరిశ్రమ. షుగర్ ఇండస్ట్రీ, పంచదార పరిశ్రమ. భారతదేశంలో అతి పురాతనమైనటువంటి పరిశ్రమల్లో 3వ పరిశ్రమ పంచదార పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ. ఈరోజు ఇండియాలో షుగర్ పరిశ్రమ ఎంతో కీలకమైనటువంటి పరిశ్రమ. షుగర్ తోటి ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు, ఎన్ని ఉత్పత్తులు తయారు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతీయులు చాలా ఇష్టంగా, ప్రియంగా ఇష్టపడేటటువంటి ఛాయ్ ముఖ్యంగా పంచదారతోటే ఛాయ్ చేయటం జరుగుతూ ఉంది. ఛాయ్ అనేది భారతీయులకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇవాళ ప్రపంచంలోనే
అత్యధిక షుగర్ పేషెంట్లు కలిగినటువంటి దేశంగా భారతదేశం చరిత్రలో నిలబడింది. దానికి కారణం ఈ పంచదార పరిశ్రమ అనే చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పంచదార పరిశ్రమ భారతదేశ పురాతనమైన పరిశ్రమల్లో 3వ అతిపెద్ద పరిశ్రమ పంచదార పరిశ్రమ. భారత్లో మొట్టమొదటి పంచదార పరిశ్రమను 1903వ సంవత్సరంలో బీహార్లో స్థాపించడం జరిగింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో పంచదార పరిశ్రమలు ముఖ్యంగా పంచదార ఉత్పత్తిని చేయటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఇది కూడా ఒక పరిశ్రమగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం 1979వ సంవత్సరంలో పంచదార పరిశ్రమల విషయంలో ద్వంద్వ ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. ద్వంద్వ ధరల విధానం పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1979. ఏ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది? పంచదార పరిశ్రమల విషయంలో. ముఖ్యంగా భారతదేశంలో పంచదారను తయారు చేసేటటువంటి పరిశ్రమలు తమ యొక్క ఉత్పత్తులలో 40% ప్రభుత్వానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలే. మిగిలిన 60% ఉత్పత్తిని మార్కెట్ ధరకు విక్రయించుకోవచ్చు. 40% మాత్రం ప్రభుత్వానికి ప్రభుత్వం నిర్వహించబడినటువంటి ధరకు అమ్మాలే, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలే. మిగిలిన 60% ఉత్పత్తిని మార్కెట్ ధరకు విక్రయించుకోవచ్చు అని చెప్పి ముఖ్యంగా భారతదేశంలో పంచదార పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ధరల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇనుము ఉక్కు పరిశ్రమ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఉన్న 4వ అతి పురాతనమైన పరిశ్రమల్లో ఇనుము ఉక్కు పరిశ్రమ ఒకటి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమగా చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ విభాగాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ. భారత్లో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను 1907వ సంవత్సరంలో అప్పటి బీహార్ ఇప్పటి జార్ఖండ్, మరొకసారి అప్పటి బీహార్ ఇప్పటి జార్ఖండ్లో 1907వ సంవత్సరంలో జంషెడ్పూర్లోని సాచి గ్రామం వద్ద జంషెడ్జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీగా టిస్కోగా స్థాపించబడింది. అండి, భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ రంగంలో స్థాపించబడింది టిస్కో. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా స్థాపించాడు. దీనికంటే ముందే 1875వ సంవత్సరంలో కలకత్తాలోని బారాకరణ్ వద్ద ముడి ఇనుమును తయారు చేసేటటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమను స్థాపించారు. కానీ భారత్లో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి ఇనుము ఉక్కు పరిశ్రమ అన్నప్పుడు మాత్రం టాటాకు చెందిన టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో అతి పురాతనమైనటువంటి 4 పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ. వీటి గురించి ఇంకా డెప్త్గా మనం రెగ్యులర్ క్లాసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.